హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి 11 జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 1-2 రోజుల్లో నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఏ జిల్లాలో రావాల్సి ఉంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇక్కడ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ పోస్టును బట్టి మనకి 35,000 నుంచి 50,000 వరకు శాలరీతో ఇందులో జాబ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే మన జిల్లాలోనే మనకి పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైనా తెలంగాణకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని చూసి మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీరు అప్లికేషన్ చేసుకుని జాబ్స్ అనేవి ఈజీగా సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకును, టెలిగ్రామ్ గ్రూప్ లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్ ఇలాంటివి ఏమైనా విడుదలైనప్పుడు నేను మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని పోస్ట్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్స్ ఇవి. ఇక్కడ నేను మీకు ప్రస్తుతానికి ఏ జిల్లాలో నోటిఫికేషన్స్ వచ్చాయో వాటన్నిటినీ కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఏ డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్స్ వచ్చాయి, ఏ డిస్ట్రిక్ట్స్లో ఇంకా రావాల్సి ఉంది, అన్ని వివరాలు కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అయితే దానికంటే ముందు ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి మనకి రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి దీంతో పాటుగా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మూడవది వచ్చి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా 3 రకాల జాబ్స్ కోసం మనకి ప్రతి ఒక్క జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఏ జిల్లాల్లో నోటిఫికేషన్స్ వచ్చాయి అనేది నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను. ఫస్ట్ మనకి అనంతపురం జిల్లాలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత కర్నూలు జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది. కడప జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఒంగోలు జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. కృష్ణా డిస్టిక్లో దాంతోపాటుగా మనకి వెస్ట్ గోదావరి అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో వచ్చాయి. విశాఖపట్నంలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ విజయనగరంలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. ఇవి కాకుండా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా నోటిఫికేషన్స్ అనేవి 1 or 2 డేస్లో వస్తాయి. సంక్రాంతి హాలిడేస్ వలన కొద్దిగా కొన్ని జిల్లాల్లో డిలే అయింది. సో మండే లోపు మనకి అన్ని నోటిఫికేషన్స్ తప్పనిసరిగా విడుదలవుతాయి అన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్క పోస్టుకి సంబంధించి చెప్తాను. సో దట్ మీరు మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. సో ఒక్కొక్క జిల్లాలో వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి, తగ్గుతాయి. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించింది. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్ ఒకటే ఉంది. వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా ఉండొచ్చు. ఓకే, అయితే ఈ జాబ్కి 23,120 రూపాయలు బేసిక్ పే ఉంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 40,000 వరకు శాలరీ అయితే స్టార్టింగ్లో ఉంటుంది. దీనికి 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది మనకి 90 నిమిషాల పాటు ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ఓఎంఆర్ షీట్ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్తో 75 మార్కులు ఎగ్జామినేషన్కి ఇస్తారు. ఇంటర్వ్యూకి 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్లో ఏం సిలబస్ ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి యాప్టిట్యూడ్ అని ఉండాలి ఇక్కడ. ఓకే, జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మొత్తం
75 క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ సిలబస్ నుంచి. ఓకే. దీని తర్వాత ఇంటర్వ్యూ అనేది 20 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ₹1000 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ జాబ్కి సంబంధించి ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ జాబ్కి 28,280 బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 40 నుంచి 45,000 మధ్యలో శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. ఈ జాబ్కి సంబంధించి కూడా సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్కి 50 మార్కులు ఉంటాయి, స్కిల్ టెస్ట్కి 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు. స్కిల్ టెస్ట్లో టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్. ఈ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. మనకేం సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ₹25,220 బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఫ్రంట్ ఎండ్ ఆఫీసర్ అనే జాబ్కి సెలక్షన్ అనేది చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్కి 75 మార్కులు, ఇంటర్వ్యూకి 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, అలాగే బేసిక్ కంప్యూటర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ అనేది ఉంటుంది. అన్ని రకాల జాబ్స్కి కూడా మనకి ₹1000 అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే ₹500 ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా ఫీజు పే చేయాలి అంటే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనే హెడ్డింగ్ దగ్గర ఇక్కడ వాళ్ళు ఇచ్చింటారు ఎవరి పేరు పైన ఫీజు కట్టాలి అని. సో వీళ్ళ పేరు పైన ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఏదైనా బ్యాంకులో ఫీజు అనేది పే చేయాలి. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లో కూడా వాళ్ళు ఈ విధంగా ఒక అప్లికెంట్ ఫామ్ అనేది పీడిఎఫ్ ఇచ్చింటారు. దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా బై యూజింగ్ పెన్ యూజ్ చేసి మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అడ్రస్ అనేది ఉంటుంది, అది మీరు గమనించాలి. మనకి నోటిఫికేషన్లోనే ఎక్కడ మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చింటారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా మనం అప్లికేషన్ చేయాలి? డైరెక్ట్గా అక్కడికి తీసుకుని వెళ్ళాలా లేదా పోస్ట్ ద్వారా పంపించాలా అంటే ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది అని వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ అడ్రస్కి మనం అప్లికేషన్ సెండ్ చేయాలి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటి హెడ్డింగ్ దగ్గర నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ అనంతపురం అని ఇవ్వడం జరిగింది కదా. ఇది అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈ అడ్రస్కి పంపించాలి. సో మీ జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో సపరేట్ అడ్రస్ ఉంటుంది, ఆ జిల్లాకి మీరు పంపించాలన్నమాట. ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక ఏజు అన్నీ కూడా ఎప్పటికి చూసుకోవాలంటే 30/9/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్లో మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ని రెగ్యులర్ బేసిస్ పైన, అలాగే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా రెగ్యులర్ బేసిస్ పైన, దాంతోపాటుగా మనకి రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అది మీరు గమనించాలి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉన్నటువంటి జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అన్ని జాబ్స్కి కూడా అన్ని జిల్లాలకు కూడా అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం నేను 11 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వివరాలు చెప్పాను కదా, వాటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27 జనవరి 2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే.
సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.